అది ఎంతవరకు ఉండాలి? ప్రాబ్లం ఏంటంటే మనకు మన రిలీజియన్ గురించి తెలియదు. మనకు మన రిలీజియన్లో ఉన్న స్పిరిచువల్ కాన్షియస్నెస్ గురించి ఐడియానే లేదు. ఇప్పుడు హిందూ ఫ్యామిలీస్లలో ఇంటికి ఒక గురువు అనే కాన్సెప్టే లేదు. అసలు ప్రతి ఇంటికి ఒక గురువు ఉండాలి. ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎవరిది వాళ్ళే తీసుకోవాలి. ఇప్పుడు మీరు కింద పడిపోయారు, అప్పుడు ఎవరన్నా వచ్చి లేపాలి అని అక్కడనే కూర్చొని ఉంటారా? ఉండరు కదా, లేస్తాం కదా, మనంతటా మనమే లేచి నించుంటాం కదా. కింద పడ్డాము అనుకోవట్లేదు కదా, పరుపులో కూర్చున్నాం అనుకుంటున్నారు. అది అంత నిర్లిప్తంగా అంత సోయి లేకుండా బతికితే ఎవరేం చేయగలరు? ఏం చేయాలంటే మాలాంటి వాళ్ళు, ఇప్పుడు ఏంది అంటే మనలాంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు చెప్పకపోవడం కూడా తప్పు ఇందులో. మనలాగా తెలిసిన వాళ్ళు సైలెంట్గా ఉండడం అంటే, అక్కడ వస్త్రహరణం జరుగుతుంటే భీష్ముడు ఎట్లయితే ఉన్నాడో అట్లా ఉన్న దాని కిందకే వస్తుంది. కాబట్టి మనలాంటి వాళ్ళు ఇంకెక్కువ తెలియజేయాలి సొసైటీకి. సొసైటీలో ఉన్న హిందూస్ని ధర్మం కోసం నిలబడేలాగా యాక్టివ్గా ఉండాలి అని చెప్పాలి. నేను ఇందాకనే మనం అనుకున్నాం కదండి, ఒక ముస్లిం అబ్బాయిని హిందూ అమ్మాయి పెళ్లి చేసుకుంటే మన అమ్మాయే మతం మారిపోతుంది. క్రిస్టియన్ అమ్మాయిని హిందూ అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఈ అబ్బాయే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవుతున్నాడు. అంటే ఏంటి, మన అబ్బాయి కానీ మన అమ్మాయిలు కానీ బ్రాడర్ పర్స్పెక్టివ్ నేర్పించేసరికి వాళ్ళు నేరో దానిలోకి వెళ్ళిపోతున్నారు. అందుకనే మరి నేరోది నేర్పించాలా అంటే కాదు, నేరోది ఉంది అని తెలియజేస్తే సరిపోతుంది.